ఇండియాలో ఎవరు అపార్ట్మెంట్ కొనుక్కుంటున్నా సరే ఈ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి. ఇవి కనుక వెరిఫై చేసుకోకపోతే మీకు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే బ్యాంక్ లోన్స్ కూడా రాకపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి అపార్ట్మెంట్ కొనాలనుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి ఫినాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అపార్ట్మెంట్ అది గైడెడ్ కమ్యూనిటీలో అయినా లేకపోతే ఒక జస్ట్ 4-5 అపార్ట్మెంట్స్ ఉన్న ఫ్లాట్లలో అయినా ఎక్కడ మీరు అపార్ట్మెంట్ కొనుక్కున్నా సరే, అది సిటీలో అవ్వచ్చు, పల్లెటూరులో అవ్వచ్చు, ఎక్కడైనా సరే అపార్ట్మెంట్ కొనుక్కుంటుంటే ఈ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా వెరిఫై చేసుకోండి. ఇవి వెరిఫై చేసుకోకుండా కనీసం అగ్రిమెంట్లో కూడా ఎంటర్ అవ్వద్దు. రిజిస్ట్రేషన్ పక్కన పెట్టండి, అగ్రిమెంట్లో కూడా ఎంటర్ అవ్వద్దు. ఆ డాక్యుమెంట్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. డాక్యుమెంట్ నెంబర్ 1, మీరు ఎవరి దగ్గర నుంచి అయితే అపార్ట్మెంట్ కొనుక్కుంటున్నారో ఒకవేళ ఆ ప్లేస్లో, ఆ లొకాలిటీలో ఆ అపార్ట్మెంట్స్కి రెరా రెగ్యులేషన్స్ అప్లై అయితే, రెరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ, వాళ్ళ రెగ్యులేషన్స్ కానీ అప్లై అయితే వాళ్ళ రెరా రిజిస్ట్రేషన్ని అలాగే రెరా అప్రూవల్ని ఇవి జాగ్రత్తగా వెరిఫై చేసుకోండి. ఫస్ట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అసలు ముందు ఆ ప్రాజెక్ట్కి, ఆ గేటెడ్ కమ్యూనిటీకి కానీ, ఆ అపార్ట్మెంట్స్కి కానీ రెరా అప్రూవల్ ఉందా లేదా. ఈ రోజుల్లో ఈవెన్ చిన్న చిన్న అపార్ట్మెంట్స్కి కూడా రెరా అప్రూవల్ ఉంటుందండి. కాబట్టి అది చెక్ చేసుకోకుండా మాత్రం అసలు రిమైనింగ్ రీసెర్చ్ మీరు స్టార్ట్ చేయొద్దు. ఫస్ట్ అది చెక్ చేసుకోండి. ఇంకా తర్వాత ముఖ్యమైన డాక్యుమెంట్స్ చూద్దాం. ఫస్ట్ది, మీకు ఎవరైతే అపార్ట్మెంట్ అమ్ముతున్నారో వాళ్ళు బిల్డర్ అవ్వచ్చు, లేకపోతే ఆల్రెడీ ఆ ఇల్లు కొనుక్కున్న వాళ్ళు అవ్వచ్చు. ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళకి టైటిల్ ఎలా వచ్చింది, అంటే వాళ్ళకి ఓనర్షిప్ ఎలా వచ్చింది, వాళ్ళు ఎవరి దగ్గర నుంచి కొనుక్కున్నారా లేకపోతే వాళ్ళకి ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారా, అది ఏ కారణం వల్ల అయినా సరే వాళ్ళకి ఆ అపార్ట్మెంట్ మీద ఓనర్షిప్ వాళ్ళకి ఎలా వచ్చింది, ఆ అపార్ట్మెంట్ అమ్మే హక్కు వాళ్ళకు ఉందా లేదా, ఇవి మొత్తం మనం చెక్ చేసుకునే డాక్యుమెంటే టైటిల్ డీడ్ అంటారు. ఆ టైటిల్ డీడ్ అంటే ఏం లేదండి, అది సపరేట్గా ఏమి ఉండదు. మామూలుగా మనం సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్ అంటాం కదా, ఆ రెండే మనకు టైటిల్ డీడ్లో ఉపయోగపడతాయి. ఆ రెండు కూడా మనకి ఏం చెప్తాయంటే ఆ అపార్ట్మెంట్ మీద ఎవరైతే మనకు అమ్మదలుచుకుంటున్నారో వాళ్ళకి హక్కు ఉందా లేదా, నిజమైన ఓనర్స్ వాళ్ళ కాదా, ఆ అపార్ట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ, ఎస్ఎఫ్టీ విషయాలు కానీ, వాటి అడ్రస్లు కానీ, వాటి బౌండరీస్ కానీ ప్రతి ఒక్కటి కూడా అందులో ఉంటాయి. ఫస్ట్ అది తెలుసుకుంటేనే ముందు మీకు అమ్మదలుచుకున్న ఓనర్కి ఓనర్షిప్ ఉందా లేదా మీకు అర్థమవుతుంది. ఇది పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్, లింక్ డాక్యుమెంట్స్ అంటారు. లింక్ డాక్యుమెంట్స్ అంటారు, కొన్ని ప్లేస్లో మదర్ డీడ్ కూడా అంటారు. అంటే ఇప్పటి వరకు ఆ అపార్ట్మెంట్ ఎంతమంది చేతులు మారుతూ వచ్చింది. ఆ లింక్ డాక్యుమెంట్స్ అంటే అసలు అపార్ట్మెంట్ హిస్టరీ ఏంటి, ఒకవేళ అపార్ట్మెంట్ కట్టి ఒక 20 సంవత్సరాలు అవుతుందా, ఈ 20 సంవత్సరాలు దాన్ని ఎవరెవరు కొన్నారు, ఎవరెవరి చేతులు మారింది, ఇప్పుడు మీ దగ్గరికి ఎలా రాబోతుంది, దానికి సంబంధించిన హిస్టరీ మొత్తం కూడా. ఎందుకంటే ఆ లింక్ డాక్యుమెంట్స్లో మీకు ఒకవేళ ఏమన్నా గొడవలు ఉన్నాయా లేవా, అలాగే ఇప్పుడు మీకు ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ చేతులకు లీగల్గానే వచ్చిందా లేదా, ఈ మొత్తం కూడా మీకు తెలుస్తాయి. ఆ లింక్ డాక్యుమెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. డాక్యుమెంట్ నెంబర్ 3, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. ఇది మీ అందరికీ తెలిసిందే. జనరల్గా అపార్ట్మెంట్స్ అంటేనే ఎవరైనా చాలామంది లోన్స్లో కొనుక్కుంటారు, లేకపోతే మార్ట్గేజ్ పెడుతూ ఉంటారు. సో ఈ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ మనకేం తెలిసిందంటే మీరు ఏదైతే అపార్ట్మెంట్ కొనాలనుకుంటున్నారో ఆ అపార్ట్మెంట్ మీద ఏమైనా లోన్స్ ఉన్నాయా, మార్ట్గేజెస్ ఉన్నాయా, ఎక్కడైనా తాకట్లు పెట్టారా, లేకపోతే ఏమైనా గొడవల్లో ఉందా, కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయా, ఇలాంటి విషయాలు మొత్తం కూడా ఆ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, దాన్ని ఈసీ అంటారు, ఆ సర్టిఫికేట్లో మీకు తెలుస్తాయి అన్నమాట. అది ఖచ్చితంగా వెరిఫై చేసుకోండి. వీలైతే కనుక లాస్ట్ 20-30 ఇయర్స్కి సంబంధించిన ఈసీ మొత్తం బయటికి తీయండి. దానికి పెద్ద ఖర్చు కూడా ఏమవుదు. ఆ ఈసీ తీసుకుంటే లాస్ట్ 30 ఇయర్స్లో వాళ్ళు ఏమైనా లోన్స్ తీసుకున్నారా, అవి మొత్తం ఫుల్గా కట్టేశారా, లేకపోతే ఇంకా ఓపెన్లో ఉన్నాయా, ఆ విషయాలు మొత్తం కూడా మీకు అందులో తెలుస్తాయి. నెక్స్ట్, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ అండి. జనరల్గా ఈ కాలంలో చిన్న చిన్న ఇల్లు కట్టుకుంటుంటేనే ప్లాన్ అప్రూవల్ అడుగుతున్నారు. కాబట్టి అపార్ట్మెంట్స్ ఖచ్చితంగా ప్లాన్ అప్రూవల్ ఉంటుంది. మోస్ట్లీ 100%, 99% ఉంటుంది. బట్ కొంతమంది అది కూడా లేకుండా స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి మీరు అపార్ట్మెంట్ కొనుక్కునేటప్పుడు ఆ అపార్ట్మెంట్స్ యొక్క ప్లాన్ అప్రూవల్ అడగండి. ఆ ప్లాన్ అప్రూవల్ లేకపోతే మీరు ఫ్యూచర్లో లోన్స్కి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. సో ప్లాన్ అప్రూవల్ వెరిఫై చేసుకోండి. ఆ తర్వాత ల్యాండ్ కన్వర్షన్ సర్టిఫికేట్. కొంతమంది పబ్లిక్ని మోసం చేద్దాం అనేసి ఊరికి అవతల ఎక్కడో చోట అగ్రికల్చర్ ల్యాండ్లోనే అపార్ట్మెంట్స్ కట్టేసి దాన్ని అమ్మేస్తూ ఉంటారు. అట్లా చేయకూడదు, అది ఇల్లీగల్ అనమాట. గవర్నమెంట్ ఎప్పుడైనా వచ్చి మీ ఇల్లుని కూల్చేయచ్చు, లేకపోతే మీకు పెద్ద ఫైన్ వేయచ్చు, ఏదైనా చేయొచ్చు. సో అది ఇల్లీగల్, అలా చేయొద్దు. ఎప్పుడైనా సరే మీరు ఎక్కడైతే అపార్ట్మెంట్ కొంటారో ఆ కొన్న అపార్ట్మెంట్ అనేది రెసిడెన్షియల్ ఏరియాలో మాత్రమే ఉండాలి. కాబట్టి మీరు ఎక్కడైతే అపార్ట్మెంట్ కొంటున్నారో ఆ కట్టిన ల్యాండ్కి ల్యాండ్ కన్వర్షన్ సర్టిఫికేట్ ఉందా లేదా, అంటే అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి రెసిడెన్షియల్ ల్యాండ్ లాగా మార్చుకున్నారా లేదా, ఆ ల్యాండ్ కన్వర్షన్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకోండి. తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. ఆల్రెడీ రెడీ అయిపోయిన ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, అంటే మీరు ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవడానికి కొత్త ప్రాజెక్ట్స్ ఫినిష్ చేసి ఇంక మీరు రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్స్ అంటారు. అట్లాంటి అపార్ట్మెంట్స్ కనుక మీరు కొనుక్కుంటుంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంటే ఈ ఇల్లులు ఇంకా ఉండటానికి యోగ్యంగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, ఇంక ఇంట్లో నివసించవచ్చు అని గవర్నమెంట్ ఇచ్చే ఒక అఫీషియల్ సర్టిఫికేట్ అనమాట. సో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా చెక్ చేసుకోండి. ఇవి ఓన్లీ రెడీ ఫ్లాట్స్కే ఉంటాయండి. కన్స్ట్రక్షన్ ఉన్న ఫ్లాట్స్కి అప్పుడే ఎవరు, ఆల్రెడీ రెడీ అయిపోయిన ఫ్లాట్స్కి మాత్రం ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉంటుంది. తర్వాత ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. మీ అపార్ట్మెంట్ బిల్డర్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళు చాలా డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి తీసుకోవాలండి. ఫస్ట్ కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు పెద్ద ప్రాజెక్ట్స్ కోసం బ్యాంక్లో లోన్ తీసుకుంటూ ఉంటారు. ఆ లోన్ను వాళ్ళు మీకు ప్రాజెక్టులు వాళ్ళు అమ్ముకునే లోపు ఆ లోన్స్ కట్టేసుకుంటూ ఉంటారు. మీరు కొనుక్కునే అపార్ట్మెంట్ మీద ఒకవేళ బ్యాంకులో ఏమన్నా లోన్స్ ఉన్నాయా లేదా, మొత్తం క్లోజ్ అయిపోయినాయా, ఒకవేళ క్లోజ్ అయితే కనుక బ్యాంక్ నుంచి ఎన్ఓసి ఇది ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకా ఎన్విరాన్మెంట్ ఇంకా పొల్యూషన్ డిపార్ట్మెంట్ నుంచి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి, వీళ్ళందరి దగ్గర నుంచి కూడా ఎన్ఓసి, అంటే ఈ అపార్ట్మెంట్స్లో చేసిన ఎలక్ట్రిక్ వర్క్స్ కానీ, గవర్నమెంట్ ఇచ్చిన ఎలక్ట్రిసిటీ పర్మిషన్స్ కానీ ఈ మొత్తం ప్రాపర్గా ఉన్నాయి అనేసి ఎన్ఓసి అనమాట. సో ఆ ఎన్ఓసీలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చాలామంది కొత్త అపార్ట్మెంట్స్ కదా అనేసి కొనేసుకుంటున్నారు. తర్వాత ఆ బిల్డర్ ఎటో వెళ్ళిపోతాడు, వీళ్ళు మాత్రం ఇంకా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. సార్ మాకు ఆ కనెక్షన్ లేదు, ఈ కనెక్షన్ లేదు అనుకుంటా, అప్పుడు చాలా కష్టం అయిపోతుంది. కాబట్టి మీరు అపార్ట్మెంట్ కొనుక్కునేటప్పుడే అన్ని ఎన్ఓసీలు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇవి మొత్తం అయిపోయిన తర్వాత నార్మల్గా మీ అందరికీ తెలిసినవి 2 డాక్యుమెంట్స్. ఇంక మనం కొందామని ఫిక్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ సేల్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతాం. ఆ సేల్ అగ్రిమెంట్ ఏంటి, అది మనకేమీ అఫీషియల్ ప్రూఫ్ కాదనమాట. అది జస్ట్ సెల్లర్ బయ్యర్ ఇద్దరూ కూడా ఈ అపార్ట్మెంట్ని ఎంత రేటుకి అమ్ముతున్నారు, ఎంత రేటుకి కొనుక్కుంటున్నారు, దీని ఎస్ఎఫ్టీ ఎంత, దీని యూడిఎస్ ఎంత. యూడిఎస్ అంటే అన్డివైడెడ్ షేర్ అనమాట. అంటే అపార్ట్మెంట్ కాకుండా మన కింద భూమి ఉంది కదా, అపార్ట్మెంట్ కట్టిన ల్యాండ్ ఉంది కదా, ఆ ల్యాండ్లో నీకు ఫైనల్గా వచ్చే షేర్ ఎంత. ఈ విషయాలు మొత్తం కూడా ఆ సేల్ అగ్రిమెంట్లో రాసుకుంటారు. ఆ సేల్ అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత ఒక 1 month 2 monthsలో డైరెక్ట్గా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయి రిజిస్టర్ చేయించుకుంటారు. ఆ రిజిస్టర్ చేయించుకునే ముందు సేల్ డీడ్ రాసుకుంటారు. అఫీషియల్గా సేల్ డీడ్ అంటే ఎవరైతే మీకు సెల్లర్ ఉంటాడో వాళ్ళ దగ్గర నుంచి బయ్యర్ వాళ్ళ ప్రాపర్టీని, వాళ్ళ అపార్ట్మెంట్ని రాపించుకోవడం అనమాట. ఆ సేల్ డీడ్లో ఆ విషయాలు మొత్తం కూడా ఉంటాయి. ఆ సేల్ డీడ్ని స్టాంప్ పేపర్ మీద రాసుకుంటారు. స్టాంప్ పేపర్ మీద రాసుకొని సిగ్నేచర్స్ పెట్టేసి విట్నెస్లు అందరూ సైన్ పెట్టేస్తే మీకు సేల్ అయిపోయినట్టు కాదు. దాన్ని ఖచ్చితంగా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇది అందరికీ తెలిసిందే, కానీ కొంతమంది ఎన్ఆర్ఐస్ ఉంటారు, పాపం వాళ్ళకి ఈ విషయాలు మొత్తం తెలియదు అనమాట. సో ఆ విషయాలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇవి మొత్తం కనుక జాగ్రత్తగా ఫాలో అయితే మీరు అపార్ట్మెంట్ని హ్యాపీగా కొనొచ్చండి. మోస్ట్లీ చాలామందికి ఇవి ఎలా వెరిఫై చేసుకోవాలో తెలుసు. ఒకవేళ మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే మంచి ప్రాపర్టీ లాయర్ దగ్గరికి వెళ్ళండి. ఒక 20,000 25,000 ఫీజు ఇస్తే ఈ మొత్తం కూడా మీ తరపున వాళ్ళు వెరిఫై చేసి పెడతారు. ఆ టైటిల్ డీడ్ కానీ, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ కానీ, మదర్ డీడ్స్ కానీ, లింక్ డాక్యుమెంట్స్ కానీ, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కానీ, ఎన్ఓసిస్ కానీ, ఇవి మొత్తం కూడా వాళ్ళు జాగ్రత్తగా వెరిఫై చేసి ఈ అపార్ట్మెంట్ మీరు కొనుక్కోవచ్చా లేదా అని మీకు ఒక సలహా ఇస్తారనమాట. దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళిపోవచ్చు. ఈ 25,000 30,000 ఆలోచించేసి ఒక రాంగ్ ప్రాపర్టీ కొని ఫ్యూచర్లో మీరు ఇబ్బంది పడవద్దు. కాబట్టి ఎవరైతే అపార్ట్మెంట్ కొనాలనుకుంటున్నారో ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. వీటిలో ఏ ఒక్క సర్టిఫికేట్ లేకపోయినా సరే ఆ సర్టిఫికేట్ కూడా ఉంటేనే నేను కొంటానని మీరు గట్టిగా చెప్పండి, లేకపోతే అసలు అపార్ట్మెంట్ కొనొద్దు. ఇట్ ఈస్ బెటర్ టు బి సేఫ్ దెన్ సారీ. అంటే దాని తర్వాత బాధపడటం కంటే ముందే జాగ్రత్త పడటం ముఖ్యం. ఈ డాక్యుమెంట్స్ కనుక మీరు ప్రతి ఒక్కటి బాగా చెక్ చేసుకుంటే అపార్ట్మెంట్లో జరిగే 90% స్కామ్ నుంచి మీరు బయటపడచ్చండి. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి ఫైనాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సిఏ సాయి కృష్ణకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, మనీ ఎలా సంపాదించుకోవాలి, ట్యాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సిఏ సాయి కృష్ణ సైనింగ్ ఆఫ్.